అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. బాగున్నానంటే కొంచెం అనీజీగానే ఉన్నానండి. దానివల్ల ఈరోజు వ్లాగ్ అనేది సరిగ్గా తీయలేదు. ఈరోజు వ్లాగ్లో మార్నింగ్ ఏం చేశానని తప్ప మరి ఇంకేమీ ఉండదు. అదే ఈ చివరి వరకు చూడండి. అలాగే నేను ఎందుకు తీయలేదు ఈ వ్లాగ్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఈ వ్లాగ్ అయితే చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు వ్లాగ్లో నేను డైలీ తాగే జ్యూస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అది ఎలా చేస్తానని కూడా మీకు చెప్తాను. తప్పకుండా మన వ్లాగ్ అయితే చూడండి. ఇంకా రాబోయే వీడియోస్లో చాలా మంచి వ్లాగ్స్ పెడతాను. మంచివి అంటే నాకు తెలిసినవే, అది మంచిగా చేయడం మీరు చెప్తారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను అలాగే కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. కొంచెం టైం పడుతుంది. ఇంకా వ్లాగ్ అయితే చూసేద్దాం. ఇది మార్నింగ్ 5:30కి తీసిన వ్లాగ్ అండి. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు లేవలేదు. నేను లేచాను, అంటే నేను వాక్ చేద్దామని లేచాను. కాకపోతే నాకు కొంచెం అనీజీగా ఉంది. ఎందుకంటే మన లేడీస్కి ఉన్న ప్రాబ్లమే మంత్లీ. ఆ ప్రాబ్లం వల్ల నేను కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ మంత్ అయితే నాకు స్టమక్ పెయిన్ అనేది చాలా విపరీతంగా వస్తుంది. బ్యాక్ పెయిన్ కూడా చాలా చాలా ఎక్కువ వస్తుందండి. ఏ మంత్ లేనిది ఈ మంత్ మాత్రం అసలు తట్టుకోవడం చాలా కష్టమైంది. అందుకే వ్లాగ్ కూడా నేను తీయలేదండి సరిగా. ఇక్కడ వచ్చి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది ఎర్లీ మార్నింగ్ వేసుకుంటాను కదా, ఇంకా ట్యాబ్లెట్స్ అనేది వేసుకుంటున్నాను. వాకింగ్ అయితే నేను చేయలేదండి. నేను అసలు నిల్చోవడం కష్టమైపోతుంది, కూర్చోవడం కష్టంగా అనిపిస్తుంది. బలవంతంగా లేచాను, అందువల్ల ఇంక నేను ఏమీ చేయలేకపోతున్నాను అనమాట. ఇంక నేను ఈ జ్యూస్ అనేది బలవంతంగా చేస్తున్నాను అనమాట. ఇంక ఇంట్లో వాళ్ళైతే ఎవరు లేవలేదు. అమ్మ లేచుంటే అమ్మకి చెప్పేదాన్ని, కాకపోతే ఇంక వాళ్ళు లేవలేదు, ఎందుకు వాళ్ళు లేపడం అని చెప్పేసి ఇంక నేనే చేస్తున్నాను. ఎప్పుడు నేనే చేసుకుంటాను, కానీ ఒక్క టైంలో నాకు హెల్త్ ఇలా ప్రాబ్లం అయినప్పుడు మాత్రం నాకు పడుకొనే ఉండాలనిపిస్తుందండి. ఏ పని కూడా చేయాలనిపించదు. ఎందుకంటే అంత పెయిన్ వస్తుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ టైంలోనే కొంచెం ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. కొంచెం పనుల విషయంలో హెల్ప్ చేసిన అడ్జస్ట్మెంట్స్ ఉండాలండి. ప్రతిదానికి లైఫ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళాలన్నమాట. అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది. ఇక్కడ కొంచెం బరువు మోయడం కానీ వంగడం కానీ ఏమైనా చేయలేమండి. ఈ టైంలో చాలా ఫీవర్ వచ్చినంత ప్రాబ్లం అనిపించదు, కానీ ఇలాంటివి అంటే చాలా నరకంగా అనిపిస్తుంది. కాబట్టి నేనేంటంటే అమ్మతో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫుడ్ అనేది మనకి అక్కడ హాస్పిటల్లో ఏం తింటామండి, తినలేం కదా. ఇంటికి కూడా చాలా దూరం, చాలా లాంగ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఫుడ్ తీసుకొని ఇంకా అటు తిరగలేక అక్కడ ఫుడ్ తిన్నాను. దానివల్ల కూడా కొంచెం బాడీ అనేది వీక్ అయ్యి ఇప్పుడు నాకు చాలా పెయిన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అందుకే అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా నేను సరిగా ఫుడ్ తీసుకోలేదు ఇంటికి వచ్చి కూడా. దానివల్ల కూడా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలోనే నేను ఇది స్టార్ట్ చేశాను. గత 2 డేస్ నుంచి జ్యూస్ అనేది చేసుకుంటున్నాను. ఆపేసాను. ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను అనమాట. చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కొంచెం స్క్రబ్లా చేసేసుకొని, అంటే ఆ పొట్టు లాంటిదాన్ని తీసేసుకొని నీట్గా కడిగేసుకొని ఇంకా కట్ చేసేసుకుంటున్నాను. అంటే బీట్రూట్ డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటారు. కొంతమందికి కొంచెం బాగానే ఉంటుంది. నాకైతే చిన్న కడుపులో నొప్పిలా అనిపించింది అనమాట. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొంచెం ఒక తెల్లులాగా వస్తుంది కదా, అప్పుడు స్టవ్ అయి పెట్టి కొంచెం గ్లాస్ వాటర్ వేసి ఒక పొంగులాగా వచ్చినంత వరకు ఉంచి చల్లారి పెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నాను. అందులో నిమ్మకాయన పిండుకోవచ్చు, మళ్ళీ హనీ అన్నీ వేసుకొని మనం తాగొచ్చు అండి. బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు టమాటో వేస్తాము, క్యారెట్ వేస్తాము, బీట్రూట్ వేస్తాము కాబట్టి కొంచెం స్మెల్ అనేది వాళ్ళు తాగరు. ఇలా హనీ వేసుకుంటే బాగానే ఉంటుంది, నిమ్మకాయ వేసుకుని కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. మరీ ఎక్కువ తాగకండి, ఓవర్ హీట్ కూడా చేస్తుంది ఇది. ఇలా చేసుకుంటే మనకి హనీ అన్నీ వేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది. ఈ లేడీస్ మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఇవి బాగానే దొరుకుతాయి కదా, వెజిటేబుల్ లాగా అన్నీ దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఇది మాత్రం ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడు డైలీ కనీసం ఒక టీ గ్లాస్తో అన్నా డైలీ మార్నింగ్ తాగండి. కొంచెం తాగితే మనకే మంచిది. ఎందుకంటే మంత్లీ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే ఇది. ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం లేడీస్ అనేది కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి.
అలాగే బాయ్స్ కూడా తాగండి, ఎందుకంటే బయటికి వెళ్ళొస్తే మీరు చాలా కష్టపడాలి కాబట్టి జ్యూస్లను తీసుకోండి. మంచిగా ఫుడ్ అనేది తీసుకోండి. ఇప్పుడు సీడ్స్ వస్తున్నాయి, అవి కూడా తీసుకోండి. ఇప్పుడు మనం వాటి ద్వారా చాలా ఆలోచించేస్తాము. బిర్యానీ తింటాము, చికెన్ వారం అయ్యేసరికి చికెన్ తెచ్చేసుకుంటాం మనం, అది ఇంక మన మనసు ఆగదు. మరి ఇలాంటి వాటికి మనం చాలా వెనకని చేస్తాం అన్నమాట. కాబట్టి మనం ముందు హెల్త్ గురించి ఆలోచించుకుంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. అలాగే ఫ్యామిలీ కూడా మంచిగా అనిపిస్తుంది, అందరితో మంచిగా ఉండగలుగుతాం. హెల్త్ బాగోకపోతే ఏమీ చేయలేమండి. ఒక దగ్గర పడుకుని ఒక మూల కూర్చొని మనం బాధపడాలా, మన ఫ్యామిలీ బాధపడాలా. కాబట్టి కొంచెం హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోండి. ఇదిగోనండి, నేను ఇక్కడ ఇలాగా కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం వాటర్ అనేది పోసుకుంటాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుంటాను అనమాట. ఆడపిల్లలకి, స్కూల్కి వెళ్తున్న ఆడపిల్లలు అసలు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదండి. కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు అంటే పేరెంట్స్గా తల్లిగా చూసుకోవాలి మీరే. కాబట్టి వాళ్ళు ఇలాంటి జ్యూసులు ఇస్తే కొంచెం ఫుడ్ రైస్ అంత తినకపోయినా ఇలాంటి జ్యూసులతో అయితే మనం కవర్ చేయొచ్చు. పిల్లలు కొంచెం హెల్తీగా ఉంటారు. బ్లడ్ లేకపోతే ఏం చేయగలుగుతామండి, ఏమీ చేయలేము. హార్ట్ బీట్లో పెరిగిపోద్ది ఆ లెవెల్, లో బీపీలు అవి పడుతుంటాయి. ఇంకే పని చేయలేము, అంత బలం ఉండదు, నీరసం అయిపోతూ ఉంటాం, అలసట ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ కానీ సీడ్స్ అలాంటివి, బాదం, జీడిపప్పు ఇలాంటివి మాత్రం పిల్లలకి మాత్రం అలవాటు చేయండి. నాన్ వెజ్లు పెట్టకపోయినా అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇలాంటివి కొంచెం అలవాటు చేస్తే మంచిది. లేస్ ప్యాకెట్లు ఏవేవో కొనేస్తాం పిల్లలకి. ఇలాంటివి మనం ఇంట్రెస్ట్ చూపము, పిల్లలు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపరు. కాబట్టి మనం తినాలి, పిల్లలకు కూడా పెట్టాలి. అదిగోనండి, నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక పొంగు అనేది వచ్చిన తర్వాత అప్పుడు దించేసి నేను చల్లారి పెట్టుకుంటాను. ఆ తర్వాత మిక్సీ పెట్టుకొని అలాగా తాగేయచ్చు. నేనైతే అలా తాగాను. అది కొంచెం వడగొట్టుకొని అప్పుడు అది హనీ వేసుకొని తాగుతాను. ఈరోజైతే నేను హనీ కూడా ఏమీ వేసుకోలేదు, డైరెక్ట్గా తాగేసాను. నాకు ఎందుకంటే అలవాటు అయిపోయిందిలేండి, అందు గురించి నాకు పెద్ద ఏమి అనిపించదు. ఇంకా అలా పొంగు వచ్చిన తర్వాత ఆపేయాలండి. మరి అలా తెల్లబెట్టేసామంటే తెల్లగా అయిపోద్ది, ఇంకేమీ ఉండదు అందులోని. నాకంటే కొంచెం పొట్టలో నొప్పిగా అరగడం లేదేమో నాకు తెలియదు, అందు గురించి నాకు ఇలా చేసిన దాని నుంచి బాగానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. ఫ్రెండ్స్, మన వ్లాగ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే వ్లాగ్స్ శ్రీలలిత అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ పెట్టాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా డైలీ పెడదామని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి టైంలోని రాగి పిట్టు ఏవో అంటారు కదండి, రాగి పిట్టు చేస్తారంట కదా, అది కూడా తింటే నాకు కొంచెం నడుముకు బలం అంట. గానుగ నూనెతో తినాలంట, నాకు తెలీదు, అమ్మ చెప్తున్నారు. అది కూడా తినండి. నేను ఇంకా డైలీ రాగి జావ తాగుతాను. అది కూడా మంచిగానే యూజ్ అవుతుంది. అయినప్పటికీ చూడండి ఎంత పెయిన్, ఒక 1 వీక్ 2 వీక్స్ సరికి ఫుడ్ లేకపోయేసరికి నా పరిస్థితి ఇలాగ అయ్యిందన్నమాట. చాలా భరించలేని నొప్పి అండి. దానివల్ల ఇంక నేను ఇవాళ ఏ పని కూడా చేయలేదు, అమ్మే చేసుకున్నారు మొత్తం. తనకే బాగాలేదు సరిగా, తనే చేసుకున్నారు. ఇంక ఇలా చేసుకున్న తర్వాత కొంచెం హనీ కానీ నెక్స్ట్ వచ్చేసి లెమన్ కానీ వేసుకొని తాగేసేయచ్చు, బాగానే ఉంటుంది. తాగలేని వాళ్ళు, నేనైతే ఏమీ వేసుకోలేదు, తాగేసానండి డైరెక్ట్గాను. ఎందుకంటే ఇప్పుడు ద్రాక్ష ఇవన్నీ వాటికన్నా కొంచెం తక్కువ రేటుగా వస్తుంది. కొంచెం ఒక చెక్కైనా సరే మనం కట్ చేసేసి మిక్సీ పట్టేసుకొని తాగేసినా మంచిది, బాగానే ఉంటుంది. మనకు వస్తాయి, ఒక అరకేసి తెచ్చుకుంటే ఒక 1 వీక్ అలా వస్తాయి. ఇక్కడ అమ్మేమో నాకైతే ఏమి తినాలనిపించలేదండి, పెయిన్కి ఒళ్ళంతా పెయిన్స్ వల్ల నాకు ఏమి తినబుద్ధి అవ్వలేదు. కానీ అమ్మ బలవంతంగా రాగి జావ చేసి అందులో పెరుగు కలిపించింది. పెరుగు వేస్తే కొంచెం మనకి చలవంట, అది కూడా వేసి ఇచ్చారన్నమాట. ఇందులో కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు, నాకు అవి ఇష్టం ఉండదు. కాబట్టి ఇక ఈ లోట జావ అన్నమాట. నేను సగం తాగేసాను. వీడియో తీద్దాం కదా, మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇంక నేను మళ్ళీ వీడియో తీసాను అన్నమాట. ఇంకా ఆ జావ తాగేసి ఇంక అదే పడుకోవడం అండి. ఇంక మధ్యాహ్నం కూడా అమ్మ బలవంతంగా ఫుడ్ అన్నం తినంటే ఒక 5-6 ముద్దలు తినేసి మళ్ళీ అదే పడుకోవడం. ఇంక ఈవినింగ్ వరకు అలా ఉండేసరికి అమ్మ గ్లాస్ పాలు ఇచ్చింది. ఇంకా పాలు తాగేసి ఇంక నేను
ఫ్రెష్ అప్ అవ్వడం అలా చేశాను అనమాట. అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. సడన్గా ఏం తీయలేదు హెల్త్ ఇష్యూ వల్ల. తప్పకుండా మన వ్లాగ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.